So, very good morning to all. Welcome to Master Academy of Mathematics. Now, this is your Dr. Srinivas, and we are welcoming to our live program. So, today we are going to discuss about a certain important information regarding to the quiz that we conducted on multiple integrals. So, దాని మీద ఒకసారి డిస్కషన్ చేసుకున్న తర్వాత we enter into general categories. సో యాక్చువల్గా 10కి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో మళ్ళీ మీకు క్లాస్ వర్క్ ఉంటుందన్న ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నా. సో దీంట్లోకి స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఆ పేపర్ గురించి, ఈసారి ఏం చేసాం, ఒక 40 క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఇన్ ద క్విజ్ ప్రోగ్రామ్. మనం ఇంతవరకు ప్రీవియస్లో చేసిన దాంట్లో వీ హ్యావ్ గివెన్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, తక్కువ ఇచ్చాం. ఈసారి కొంచెం ఎక్కువ ఉండాలి, టైం ఎక్కువ తీసుకోవాలి, మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. కంప్లీట్ యూనిట్ మీద, అంటే 3rd యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కంప్లీట్గా దాని మీద వచ్చేటట్టుగా ఒక 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ అంటే డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చేసేటట్టుగా కాకుండా యూనిట్ టు వర్క్ ఇట్ అవుట్. పేపర్ పెన్ పట్టుకొని ఒకసారి దాని మీద చేయాల్సిందే. అది చేస్తే అప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్స్ వస్తాయి. సో సేమ్ అదే మోడల్లో మనం ఇవ్వడం జరిగింది. అది ఈసారి అంటే ఇంతవరకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానికంటే ఈసారి కొంచెం ఎక్కువ రెస్పాండ్ అయ్యారు. 177 స్టూడెంట్స్ దెవర్ అటెంప్టెడ్ ద క్విజ్ ప్రోగ్రామ్. 177. ఈ 177లో నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అంటే నైట్లోనే మీకు రిజల్ట్ డిక్లేర్ చేసి గ్రూప్లో పెట్టడం జరిగింది. అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ టైమింగ్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్, నేమ్ అండ్ ద ర్యాంక్ ఆల్సో. సో 40 మార్క్స్కి మనం కండక్ట్ చేసాం. ఆ 40 మార్క్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరు అన్నట్టుగా దాంట్లో ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. సో నేను ఆ రిజల్ట్కి సంబంధించింది ఒకసారి ఇచ్చే ముందు మనం ఒకసారి ఈ క్వశ్చన్స్, అంటే కొంతమంది పిల్లలు అడిగారు, అంటే మేము ఆన్సర్ చేస్తున్నాం సార్, కాకపోతే కరెక్ట్ ఆన్సర్ మనకు తెలియట్లేదు అని అన్నారు. ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్ మళ్ళీ పంపించడం జరిగింది నిన్ననే. రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ షీట్ వచ్చింది. ఆ రెస్పాన్స్ షీట్లో సో ఒకసారి ఎలా ఉంటుంది అన్నది మీకు, కాకపోతే మీరు అటెంప్ట్ చేసింది అది తప్పా కరెక్ట్ అనేది చెప్తుంది. సో దీంట్లో ఒక స్టూడెంట్ అడిగారు, మరి తప్పంటే ఎట్లా సార్, అది ఒకసారి ఏమైనా క్లూస్ ఇస్తారా అని అన్నారు. సరే తప్పకుండా చేద్దాం, ప్రాబ్లం లేదు. కాకపోతే 40 క్వశ్చన్స్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం స్పీడప్గా దీనికి సంబంధించిన మొత్తం ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఐ జస్ట్ గివ్ యూ ద రిజల్ట్ ఆఫ్ యువర్ క్విజ్ ప్రోగ్రామ్. షెల్ వి స్టార్ట్ ఆర్ వెయిట్ సర్టన్ టైం? ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా టైం ఇట్ ఈస్ 9:56. సో నేను క్వశ్చన్స్ ఒకసారి చదువుతూ ఉంటాను, అంటే దాని ఆప్షన్స్ కూడా చెప్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ హింట్ ఇచ్చే దగ్గర నుంచి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అన్నది ఒకటి చూడండి. లెట్ us స్టార్ట్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. గివెన్ డబల్ ఇంటిగ్రల్ -1 to 2 ఇంటిగ్రల్ x² to x+2 dy/dx. ఇంటిగ్రాండ్ ఏమి ఇవ్వలేదు. So first thing is nothing but whenever the integral is given, you just look on to the limits. Limits, are they real numbers or represented in variables? So clearly one integral represented in terms of x variable.
ఎక్స్లలో ఇచ్చారు అని అంటే అది దేనికి సంబంధించింది? వై లిమిట్స్. సో సెకండ్ ఇంటిగ్రల్ వై లిమిట్స్, ఫస్ట్ ఇంటిగ్రల్ వచ్చేసి ఎక్స్ లిమిట్స్ అవుతాయి. సో ఎక్స్ లిమిట్స్ -1 to 2 అండ్ వై లిమిట్స్ x² to x+2. డైరెక్ట్గా డివై డిఎక్స్ అన్నారు కాబట్టి ముందు వేరియబుల్ ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రల్ అలాగే పెట్టేసి యూ డూ ద ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఇంటిగ్రల్. సెకండ్ ఇంటిగ్రల్ ఈస్ నథింగ్ బట్ యువర్ వై ఇంటిగ్రల్. సో వై తోటి ఇంటిగ్రేషన్ చేసి సబ్స్టిట్యూట్ ద లిమిట్స్, దెన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూట్ ద లిమిట్స్. యువర్ రైట్ ఆన్సర్ ఈస్ 9/2. ఏ అనేది ఆప్షన్ అది. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం. ట్రిపుల్ ఇంటిగ్రల్, the limits are given 0 to 1, 0 to 1, 0 to 1, e power x plus y plus z dx dy dz. So this they have given. What is the answer అని అన్నట్టుగా ఉంది. సో ఈ సెకండ్ మల్టిపుల్ చాయిస్ కి లిమిట్స్ చూడండి, ఆల్ ద లిమిట్స్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ రియల్ నెంబర్స్. మరి అది దేనికి సంబంధించింది అని అంటే డబుల్ ఇంటిగ్రల్లో అంటే మనకు కండిషన్స్ ఉంటాయి, కానీ ట్రిపుల్ ఇంటిగ్రల్లో రియల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అన్ని రియల్ నెంబర్సే. యూ జస్ట్ లుక్ ఆన్ టు ద ఇంటిగ్రేషన్ ఆర్డర్. ఏముంది? డిఎక్స్ డివై డిజెడ్ అని ఉంది. దాన్ని రివర్స్ చేసేయండి. ఫస్ట్ ఇంటిగ్రల్ జెడ్ అవుతుంది, సెకండ్ ఇంటిగ్రల్ వై, థర్డ్ ఇంటిగ్రల్ ఎక్స్. సో 1/1 ఫస్ట్ ఇంటిగ్రల్స్ అలాగే ఉంచేసి ఫస్ట్ థర్డ్ ఇంటిగ్రల్ ఎలిమినేషన్ చేయండి, నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రల్, నెక్స్ట్ ఫస్ట్ ఇంటిగ్రల్. సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ e-1 whole cube. It is the C option, C. Okay, coming to the third one. An equivalent iterated integral with the order of integration reversed for అని చెప్పేసి డబుల్ ఇంటిగ్రల్ ఇచ్చారు. ఇంటిగ్రల్ 0 to 1 అండ్ ఇంటిగ్రల్ 1 to e power x dy dx అన్నారు. వాళ్ళు అక్కడ ఏమంటున్నారు అన్నది ఒకసారి చూడండి. దే ఆర్ ఆస్కింగ్ వాట్ షుడ్ బి ద ఈక్వివాలెంట్ ఇంటిగ్రల్ ఆన్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ అనగానే ఒకసారి మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ ప్రాబ్లం చూడండి. డబుల్ ఇంటిగ్రల్ 0 to 1 అండ్ 1 to e power x అని ఉంది. సో ఇక్కడ లిమిట్స్ ఒకటి రియల్ నెంబర్ ఉంది, ఇంకొకటి వేరియబుల్లో ఉంది. వేరియబుల్లో ఉంది అని అంటే అది ఎక్స్లలో ఉంది కాబట్టి దేనికి సంబంధించింది? వై లిమిట్స్. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఎక్స్ లిమిట్స్. సో ఇయర్ ఎక్స్ లిమిట్స్ 0 to 1, వై లిమిట్స్ ఆర్ 1 to e power x. సో డివై డిఎక్స్ అన్నారు. ఎప్పుడైనా కానీ ముందు వేరియబుల్ని ఎలిమినేషన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుందని అంటే ఇది ఎక్స్ ఇంటిగ్రల్, సెకండ్ ఈజ్ వై ఇంటిగ్రల్. సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కరెక్టే, డివై డిఎక్స్ అని అన్నారు. నౌ యు ఆర్ చేంజింగ్ ద ఆర్డర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చేంజింగ్ ద ఆర్డర్? డివై డిఎక్స్ యు ఆర్ చేంజింగ్ ఇంటూ డిఎక్స్ డివై. ఇప్పుడు ఈ డిఎక్స్ డివైలోకి రావాలి అన్నప్పుడు ఆ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఈ లిమిట్స్ ఎట్లా ఉంటాయి అన్నది ఐడెంటిఫై చేయమన్నారు. దానికి ఏం చేస్తున్నాం అని అంటే ఖచ్చితంగా మనం ఒకటి గ్రాఫ్ అనేది కంపల్సరీ. అంటే గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డయాగ్రామ్ ఈజ్ టు బి కన్స్ట్రక్టెడ్ రిగార్డింగ్ టు ద లిమిట్స్. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లిమిట్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఎక్స్ వాల్యూ లిమిట్స్ 0 to 1, వై వాల్యూ లిమిట్స్ ఆర్ 1 to e power x అన్నారు. ఏం చేస్తాను అంటే ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను నేను. ఒకసారి మీకు జస్ట్ చూపెడతా, అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా కనిపిస్తుందో చూడండి, కనిపిస్తుంది కదా. సో నేను డయాగ్రామ్ ఇక్కడ వేసిన తర్వాత ఎక్స్ యాక్సిస్ ఉంది, అక్కడ వై యాక్సిస్ కనబడుతుంది. నేను ముందు ఎక్స్ వాల్యూస్ తీసుకుంటున్నా. వాట్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్? ఎక్స్ ఈక్వల్ టు 0. ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టోటల్లీ ఆన్ వై యాక్సిస్. ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు నెక్స్ట్ అట్లాగే ఎక్స్ ఈక్వల్ టు 1 మీరు ఏం చేయండి అంటే ఎక్స్ యాక్సిస్ మీద కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, అట్లాగే వై యాక్సిస్ మీద కూడా కొన్ని పాయింట్స్, అంటే 0, 1, 2, 3, 4 అన్నట్టు కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. వై యాక్సిస్ మీద కూడా 0, 1, 2, 3, 4 అని పాయింట్స్ పెట్టుకున్న తర్వాత సో ఎక్స్ వాల్యూ 0 అన్నప్పుడు కంప్లీట్ వై యాక్సిస్, ఎక్స్ వాల్యూ 1 అన్నప్పుడు ఆ 1 దగ్గర మీరు ఒక లైన్ డ్రా చేసేయండి. ఎక్స్ వాల్యూ 1కి కరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఆ లైన్ మీద 1 ఉండేటట్టుగా లైన్ డ్రా చేస్తారు. నెక్స్ట్ వై లిమిట్ చూడండి. వై వాల్యూ 1 అన్నారు అంటే వై అనే వాల్యూ దగ్గర 1కి ఒకటి కంప్లీట్గా లైన్ డ్రా చేసేయండి. ఇంకొకటి ఏముంది? వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అన్నారు. మరి ఈ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్కి ఎట్లా లిమిట్స్ వస్తాయి అంటే మనకు డ్రాయింగ్ ఎట్లా చేయాలి, ఆ గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తారు అని అంటే నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఎప్పుడైనా కానీ మనకు ఒక దానికి సంబంధించిన డయాగ్రామ్ రావాలి అని అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మీరు ఏం చేయండి అని అంటే ఇట్లా రాసుకోండి.
నేను ఇట్లా రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అండ్ మనకు కావాల్సిన y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అని ఉంది. నేను ఎక్స్ వాల్యూస్ కొన్ని రాస్తున్నా, 0, 1, 2, 3 అన్నట్టుగా రాస్తాను. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 what will be the y value? It is e power 0. e power 0 value is 1. ఓకే, అట్లాగే ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోండి, అప్పుడు y వాల్యూ ఏమవుతుందంటే e. x ఈక్వల్ టు 2 ఈ స్క్వేర్, x ఈక్వల్ టు 3 ఈ క్యూబ్ అండ్ సో ఆన్ అని అట్లా ఉంటుంది ఈ మోడల్లో. అర్థమవుతుంది కదా, నేను డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ అండ్ డిఫరెంట్ వై వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రాఫ్ అంటే డయాగ్రామ్ మీద మీరు ఏం చేయండి అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు వాట్ షుడ్ బి వై వాల్యూ 1 అని వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 0 ఉండేటట్టు వై వాల్యూ 1 ఉండేటట్టు అని అంటే ఒక పాయింట్ డినోట్ చేస్తారు. అంటే వై యాక్సిస్ మీద 1 ఉండే దగ్గర ఒక పాయింట్ పెట్టేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు వాట్ షుడ్ బి ద వై వాల్యూ ఈ అన్నారు. ఈ వాల్యూ ఎంత 2.7లలో వస్తుంది. సో అప్పుడు